హాయ్ ఫ్రెండ్స్, పొట్లకాయలు పాలు పోసి కూర వండుకుందాం. పొట్లకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఇగో ఈ సైజు ముక్కలు కట్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు శుభ్రంగా కడుక్కుందాం. ఉల్లిపాయలు చక్కగా కట్ చేసుకుందాం చిన్న చిన్న ముక్కలుగా. ఈ సైజు ముక్కలుగా కట్ చేసేద్దాం. పచ్చిమిరపకాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి కావాల్సినవి పొట్లకాయలు, పాలు, తాలింపులు, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, నూనె. స్టవ్ వెలిగించి స్టవ్ పైన గిన్నె పెట్టుకొని నూనె వేసేసి నూనె కాగిన తర్వాత పచ్చిమిరకాయలు వేసేసి ఉల్లిపాయలు వేసేసి కరివేపాకు వేసేసి గిరగిరా తిప్పేసి ఇప్పుడు మూత పెట్టేద్దాం. 2 నిమిషాల తర్వాత ఒక స్పూన్ తాలింపులు వేసేద్దాం. ఉల్లిపాయలు పచ్చిమిరకాయ వేగిపోయిన శుభ్రంగా పొట్లకాయలు వేసేద్దాం. ఒకసారి కూర తిప్పేసి మగ్గబెట్టుకుందాం. పొట్లకాయ కొంచెం మగ్గింది, చిటికెడు సాల్ట్ వేద్దాం. ఒకసారి కూర తిప్పేసుకొని మూత పెట్టి 5 నిమిషాలు మగ్గబెట్టుకుందాం. కూర తిప్పేద్దాం. ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ కారం వేసేసి సరిపడా సాల్ట్ వేసేసి తిప్పేద్దాం. కూర అయిపోయింది. ఇప్పుడు ఒక కాచి చల్లార్చిన పాలు పోసేద్దాం. కూర గిరగిరా తిప్పేద్దాం. అంతే, కూర రెడీ. సూపర్.